2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. సార్ లక్ష్మీదేవి ఎక్కడుంటే ప్రతి ఒక్కరు కూడా అక్కడికి వెళ్ళాలి. అక్కడ నేను కూడా ఉండాలి అని అనుకుంటారు. ఎలాంటి వాతావరణంలో లక్ష్మీదేవి ఉంటుంది సార్? ఎప్పుడు కూడా లక్ష్మీదేవి దగ్గర కొన్ని ఇంపార్టెంట్ క్వాలిటీస్ని గుర్తుపెట్టుకోవాలి. ఏడుపు చోట ఆర్ ఎందుకురా బాబు అనే అలసట చోట నిజంగా లక్ష్మి నిలవదు. ఏదున్నా లేకపోయినా అలిసిపోతూ ఊరికి అలా పడుకోవడం, ముద్దుగా అట్లా కూర్చోవడం, అది చెయ్యకండి. లక్ష్మీదేవి నిజంగా నిలవదు. లక్ష్మి అంటే డబ్బులే కాదు, నిజంగా తిన్నది ప్రాపర్గా అరగడం కూడా లక్ష్మీదేవి. నిజంగా కూడా అంటే మనం ఏదైనా సరే సిరి రూపంలో చెప్తాం కదా, డబ్బు రూపంలో కాకుండా ఈ దంత సిరి అంటారు. నమిలి తిని అరిగి తిన్నది అరగడం కూడా ఒక టైప్ ఆఫ్ ఐశ్వర్యమే, ఒక టైప్ ఆఫ్ డబ్బు, ఒక టైప్ ఆఫ్ లక్ష్మీదేవి కృపనే. ఆరోగ్యం లక్ష్మీదేవి. ఓకే, తర్వాత మనకి మన పిల్లలు, సంతానము, లేకపోతే మన కుటుంబము, వాళ్ళంతా ఆరోగ్యం, వాళ్ళంతా హ్యాపీగా ఉండడం కూడా లక్ష్మి. ఇప్పుడు ఎంత డబ్బులున్నా నీ సొంత కొడుకో కూతురుకో ఏదైనా ప్రాబ్లం వస్తే అల్లాడిపోతాం. సో పాయింట్ ఏంటంటే లక్ష్మీదేవి నిలవాలి అంటే మాత్రం అలసటగా, డల్గా, ఎప్పుడూ నెగిటివ్ ఆలోచనలతో ఉన్నవాడి దగ్గర లక్ష్మి అలాంటి వాతావరణంలో ఉండదు నిజంగా కూడా. ఓకే, సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ చెప్తాను. లక్ష్మీదేవి ఎవరింట్లో అయితే ఏడుపులు, లైక్ ఎమోషనల్ ఏడుపులు, అంటే కడుపు మండి ఎవరైనా శపిస్తారు అంటారు చూసారా, అలా ఎవరినైనా భార్యని తిట్టడం కానీ, భర్తని అసహించుకోవడం కానీ, ఇట్లాంటివి చేస్తున్న ఇంట్లో నిజంగా లక్ష్మీదేవి నిలవదు, వెళ్ళిపోతుంది. చూస్తూ చూస్తూ కళ్ళ ముందు నుంచి వెళ్ళిపోతుంది. అందుకని లక్ష్మీదేవి మీ ఇంట్లో నిలవాలి అంటే ఏడిపించకండి. ఏదున్నా లేకపోయినా డోంట్ మేక్ ఎనీవన్ క్రై ఇన్ యువర్ హోమ్. అందులోనూ వెరీ స్పెసిఫిక్గా సాయంత్రం పూట 6 గంటలకి ఆర్ సూర్యాస్తమయం అవుతున్న టైంలోనూ, సూర్యోదయం అవుతున్న టైంలోనూ ఏడ్పించకండి. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ టైంలో ఏడిస్తే ఇంట్లో దరిద్రం అంటారు కదా, అది వచ్చి కూర్చుంటుంది. సో ఎప్పుడు చేయకండి ఆ పని. అండ్ నేను చెప్పే మాట ప్రతిసారి ప్లీజ్ క్రాస్ చెక్ ఇట్. దీనివల్ల మీకు వచ్చే నష్టమేం లేదు కదా ఫాలో అయితే. ఇవన్నీ ఉంటాయా నిజమా అనే దానికంటే ప్లీజ్ ట్రై ఇట్ అవుట్. ఇంట్లో రూల్గా పెట్టుకోండి, ఏడుపులొద్దు. వాట్ ఎవర్ ఇట్ ఈస్ దేర్ వి విల్ డిస్కస్. లేదా కాస్త సైలెంట్ కూర్చుందాం, ప్రశాంతంగా ఉందాం అనేటట్టు చేయండి. ఓకే, ఎలాంటి వాతావరణంలో ఉండదు తెలుసా? దీపము లేని ఇంట్లో లక్ష్మీదేవి ఉండదు. చిన్న దీపం పెట్టుకుంటే ఎంత మంచిది. చిన్న దీపం పెట్టుకోండి. దానికి ఈ నూనె ఆ నూనె అనే అవసరం లేదు. దీపం ఉన్న చోట, వెలుతురు ఉన్న చోట. చాలామంది చూస్తాను నేను లైట్లు ఆఫ్ చేసుకుని కూర్చుంటారు. లైట్లు ఆన్ చేసుకోండి. ఇంట్లో లైట్ ఉంటే, దీపం ఉంటే, అందులోనూ మంచి దేవుడి రూమ్లో దీపం ఉంటే మంచిది. చీకటి వాతావరణంలో ఇల్లంతా చీకటిగా నెగిటివ్ ఫోర్స్లో ఉన్న చోట లక్ష్మి నిలవదు. అలాంటి పని ఎప్పుడూ చేయకూడదు. ఓకే, అండ్ ఎవరింట్లో అయితే ఫోర్స్ఫుల్గా ఎమోషన్స్ని నొక్కి పెట్టేస్తారు, అంటే మాట్లాడుకోలేని చోట, ఒక ఇంట్లో మాటలు చెప్పుకోలేక నొక్కుకుపోతున్న చోట లక్ష్మీదేవి నిలవదు, తొందరగా వెళ్ళిపోతుంది. సో మీ ఇంట్లో ఉన్న వాళ్ళని ఎక్స్ప్రెస్ చేయనివ్వండి. వాళ్ళకి ఏదైనా బాధ ఉంటే వినండి కూర్చుని. ఒక ష్రూడ్ నార్సిస్టిక్ ఫెలో ఇంట్లో ఉంటే అదేంటో తెలియదు, డబ్బు ఉన్నా ఎంజాయ్ చేయలేరు, సిరి రూపంలో నిలవదు, ఐశ్వర్యం రూపంలో నిలవదు. అందుకని గుర్తుపెట్టుకోవాలి. సో ఎవరి ఎమోషన్స్తోనూ ఆడుకోవద్దు. వెరీ వెరీ ఇంపార్టెంట్. డబ్బుని ఎనర్జీగానే చూడండి. ఏడుపుతో వచ్చే ఇంట్లోకి, డబ్బు ఎక్కడైతే ఏడుస్తూ ఇంటికి వస్తుందో ఆ డబ్బు ఉన్న ఇల్లు హ్యాపీగా ఉండదు. అలాంటి వాతావరణంలో మనుషులు సంతోషంగా ఉండలేరు. సో ఏడుపు డబ్బు, ఎవరిని ఏడిపించిన డబ్బు వద్దు. నేను నా దగ్గర చాలామంది వాళ్ళందరినీ మోసం చేశాడు సార్, వాడి దగ్గర చాలా డబ్బు ఉంది. నిజంగా వాళ్ళ ఇంటికి వెళ్ళి చూడండి, ఖచ్చితంగా కళ్ళు, ముక్కు, చెవులకు సంబంధించింది కానీ, నాగదోషాలు కానీ, కాలసర్పదోషాలు కానీ, లేకపోతే ఇంట్లో నెక్స్ట్ జనరేషన్స్ వాళ్ళందరూ ఎంతో బాధపడతారు. సో అందుకని నెవర్ ఎవర్ ఏడుపు రూపంలో వచ్చే డబ్బు ఎనర్జీ ఇప్పుడు కాదు, జన్మలుగా ఎంతోమంది ప్రయత్నం చేశారు డబ్బును బందీ చేద్దామని, నిలవదు. మనం అనుకుంటాం నిలుస్తుందని. ఎందుకు తెలుసా? డబ్బుతో పాటు వెంటనే తీసుకొస్తుంది అనారోగ్యము, వ్యసనాలు, తర్వాత ఏడుపులు. ఇవి ఎవరైతే నెగిటివ్ డబ్బుని ఇంటికి తెచ్చుకుంటారో వాళ్ళకు వస్తుంది అంతే. ఇందులో యూ డోంట్ హ్యావ్ టు ఈవెన్ థింక్ 1 సెకండ్, బ్లింక్ ఆఫ్ ఎ సెకండ్ కూడా అవసరం లేదు.
దట్ డబ్బు ఎప్పుడైతే వస్తుందో ఏడుపు రూపంలో నీకు ఏడుపు తెస్తుంది, అనారోగ్యం తెస్తుంది అండ్ రకరకాల ప్రాబ్లమ్స్, హెల్త్ ప్రాబ్లమ్స్ తీసుకొస్తుంది. సో డోంట్ టెల్. అలాంటి వాతావరణంలో ఉన్నా కూడా తప్పే. అలాంటి వాళ్ళ దగ్గర అలాంటి డబ్బు తీసుకుందాం తప్పే. డబ్బుకి ఇంకొక క్వాలిటీ ఉంది చెప్తాను. డబ్బు హ్యాస్ గాట్ దిస్ నెగిటివ్ ఎనర్జీని అట్రాక్ట్ చేసే కెపాసిటీ ఉంటుంది. మీరు చూడండి, ఎవ్రీడే మీకు బాగా డబ్బులు సంపాదించాక మీ పిల్లలకి రోజుకు 10,000 ఇవ్వండి, వాడు వెళ్ళి గుడి కట్టడు. హీ విల్ డెఫినెట్లీ గో టు బారో లేకపోతే పబ్బో లేకపోతే వ్యసనాల జోలికో పోతాడు. ఎందుకు? డబ్బు తొందరగా నెగిటివిటీకి అట్రాక్ట్ అవుతుంది. సో అందుకని డబ్బుని చాలా చాలా జాగ్రత్తగా, లక్ష్మీదేవితో ఆటలు ఆడవద్దు అనేది తెలుసుకోవాలి. కొంతమంది మా దగ్గరకు వచ్చిన వాళ్ళు ఇవన్నీ ఒకేసారి, అసలు మా దగ్గర బేసిక్ డబ్బులే లేవు, మా ఇల్లు అన్నీ పెట్టుకున్నాము, దీపాలు పెట్టుకున్నాం, అన్నీ పెట్టినాం, డబ్బు లేవు. ఎవరికైతే అమ్మవారి స్వరూపము తెలుసుకోవాలి, అందులో ఫస్ట్ అమ్మవారి స్వరూపము ఒక చేత్తో గద పట్టుకుని ఉంటుంది. మహాలక్ష్మి నమోస్తుతి అన్నప్పుడు అమ్మవారికి నీ ఫ్యాక్టర్స్ని నువ్వు డిసైడ్ చేసుకునే శక్తి లేనివాడు. ఓకే, యూ కంట్రోల్ యువర్ లైఫ్ అనేది లేనివాడు. అంటే వాళ్ళు ఒప్పుకోరు సార్, అంటే మా బాస్లే, అంటే నాకు ఆపర్చునిటీ లేదు సార్ అని చెప్పేవాడు కంటే, నా లైఫ్ని నేను డిక్టేట్ చేస్తున్నా బాస్, నేను సెట్ చేసుకుంటున్నాను లైఫ్ని అని కంట్రోల్ తీసుకోవడమే గద. నువ్వు నీ ఓన్ కంట్రోల్లోకి తీసుకున్న రోజున నీ లైఫ్ మారబోతుంది. అలాంటి వాళ్ళకి డబ్బు వస్తుంది. లక్ష్మీదేవికి చెప్పండి, ఈరోజు నేను డెసిషన్ తీసుకుంటున్నానమ్మా, నేను నా లైఫ్లో ముందుకెళ్తున్నాను, నేను దాని గురించి నేర్చుకుంటున్నాను అని అలాంటి వాళ్ళ దగ్గర ఉంటుంది. లేకపోతే డబ్బు నిలవదు. ఇలాంటి వాతావరణంలో, ఎవరైతే నిర్ణయాలు తీసుకోలేని వాతావరణంలో లక్ష్మి నిలవదు. సరే, ఇంకా ఎవరైనా కూడా కౌల సూర్య మెడిటేషన్ క్లాస్కి అటెండ్ అవ్వాలి అంటే ఏ విధంగా ఉంటుంది? ఈ క్లాస్లో ఏమేమి చెప్తున్నారు? ఎవరైనా కూడా అప్రోచ్ అవ్వాలి అంటే ఎలా మిమ్మల్ని కాంటాక్ట్ అయ్యే అవకాశం ఉందంటారు? ఫస్ట్ వచ్చేసి మన Jan 28 నుంచి మనము డేట్స్ అవన్నీ అనౌన్స్ చేస్తున్నాము. దాంతోపాటు ఈ కౌల సూర్య సాధన, సూర్య ఉపాసనా మార్గంలో సబ్కాన్షియస్ పవర్ని, మన హెల్త్, వెల్త్, ప్రాస్పెరిటీకి సంబంధించి మన జీవితంలో ఉండే సమస్యని చూసే కోణము నుంచి మార్చుకునే ఛాన్స్ ఈ కౌల సూర్య మెడిటేషన్ ద్వారా ఉంటుంది. అండ్ ఇట్స్ ఎ బ్యూటిఫుల్ ప్రాసెస్. ఒక 1 hour మీ లైఫ్లో ట్రాన్స్ఫర్మేటివ్ మెడిటేషన్. ఇందులో ఆడియో ఇస్తాము, మెటీరియల్, నోట్స్ అన్నీ ఇస్తా. జూమ్ ద్వారా ఇంట్లోనే కూర్చుని ఆన్లైన్లో నేర్చుకునే చాలా రేర్ సూర్య ఉపాసన కోర్సు. చాలా తక్కువ మందికి తెలుసు. సో అందుకని ఇది నేర్చుకునే ఆపర్చునిటీ వచ్చినప్పుడు కంపల్సరీ అందరూ, ఆన్లైనే కదా, ఇంట్లోనే కూర్చుని కదా, అందరూ నేర్చుకోవచ్చు. ఇది Jan 28 నుంచి మనకి ఉంటుంది. అయితే కింద రిజిస్ట్రేషన్ లింక్ని వాళ్ళు రిజిస్టర్ చేసుకుంటే మొత్తం డీటెయిల్స్ అన్నీ వస్తాయి. ఇందులో 7 days 1 hour కోర్సు, మార్నింగ్ 5 to 6 1 hour ఉంటుంది కోర్సు. దీంతో లైఫ్ ట్రాన్స్ఫర్మేటివ్ విషయాలు లైక్ యాంగ్జైటీ, స్ట్రెస్, వరీ, డిప్రెషన్స్, మూడ్ స్వింగ్స్, మూడ్ డిజార్డర్స్, అటు ఫిజికల్, మెంటల్, ఎమోషనల్ హెల్త్కి అన్నిటికీ సంబంధించిన సూర్య ఉపాసన మార్గం. అండ్ సూర్యుడు అంటే అందరి దేవుడు. ఓకే, దీనికి కుల, మత, ప్రాంత, భాష ఈ విభేదాలు ఏమీ లేవు. ప్రశాంతంగా ఓపెన్ మైండ్తో జాయిన్ అయ్యి నేర్చుకోవాలి ఇంటెన్షన్తో ఉంటే నేను వాళ్ళకి 40-41 days దీక్షలాగా ఒక మెథడాలజీ ఇస్తాను. ఆ మెథడాలజీ ఫాలో అయితే ఎవరికి బయట తెలియాల్సిన అవసరం లేదు. ఆ మెథడాలజీ ఫాలో అయితే లైఫ్ ట్రాన్స్ఫర్మేటివ్ ఉంటుంది. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని అప్రోచ్ అవ్వచ్చు. అబ్సల్యూట్లీ.